ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు పూర్తి వ్యతిరేక వ్యక్తిత్వంతో ఉండేవారు. అరుణ్ స్వేచ్ఛ, న్యాయం ఇంకా సత్యాన్ని నమ్మేవాడు. ఇంకో పక్క కబీర్ డబ్బుని ఖర్చు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇంకా డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఆ రోజు రాత్రి గట్టిగా వర్షం కురుస్తుంది. ఇద్దరికి ఒక గోల్డెన్ లెటర్ వచ్చింది. అదొక ఇన్విటేషన్ వైన్ టెస్ట్ ఛాలెంజ్కి. గెలిచిన వాళ్ళు ధనవంతులవుతారు. అదే ఓడిన వాళ్ళు ధనాన్నంతా కూలిపోతారు. కబీర్ ఏమాత్రం ఆలోచించకుండా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ అరుణ్ తన అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ వెళ్ళాలా వద్దా అని తనలో తానే తికమకలు పడుతున్నాడు. కానీ మొత్తానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత రోజు ఇద్దరు ఆ ఇన్విటేషన్లో రాసిన అడ్రస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాస్క్ ధరించిన వ్యక్తి 2 గ్లాసుల వైన్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇలా అన్నాడు, జాగ్రత్తగా ఎంచుకోండి. ఈ ఒక్క వైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. కబీర్ ఎప్పటికిలానే ఆలోచించకుండా ఒక వైన్ చూస్ చేసుకుని తొందరగా తాగేశాడు. కాని అరుణ్ జాగ్రత్తగా ఎంచుకున్నాడు. వైన్ తాగిన తర్వాత ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ మరుసటి రోజు కబీర్ లేచి చూస్తే తన కార్, తన బంగ్లా, తన గోల్డ్ వాచ్, సూట్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా అరుణ్ గెలిచాడు. అరుణ్ గెలిచిన డబ్బులతో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించాడు. ఈ కథ ఒక నీతి ఏంటంటే, కొన్నిసార్లు సరైన నిర్ణయం మన ఇష్టాలకు సంబంధించింది కాదు, అది మన ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. అందుకే తొందరపడి ఎప్పుడూ నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా మనం న్యాయంగా ఉండాలి. మరియు దురాశ మనల్ని కూల్చివేస్తుంది.